వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ బ్రదర్స్. ఇవాళ అయితే మన పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం గ్రిల్ చికెన్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి గ్రిల్ చికెన్ ఏ విధంగా చేసుకోవాలో మన ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ లాస్ట్ వరకు అయితే ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మధ్యలో స్కిప్ అయితే మాత్రం వీడియో అనేది అర్థం కాదు. ప్రతి గ్రిల్ చికెన్ ఏంటంటే డ్రైగా ఉంటది, కానీ ఏం చేశా అంటే ఈ గ్రిల్ చికెన్ కొద్దిగా జ్యూసీగా ఉండేటట్టు బాగా మ్యాండికేట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను 2 లెగ్ పీస్లు అయితే తీసుకున్నా. ఆ 2 లెగ్ పీస్లకి కాట్లు అయితే నేను షాప్ కూడా అయితే కొన్నే పెట్టిండు, 2-3 పెట్టింది, కానీ అయితే చాలా పెట్టుకున్నా. ఎందుకంటే మనం మసాలా కలుపుతాం కదా, మనం మ్యారినేట్ చేసినప్పుడు మసాలా అనేది లోపల బోన్ వరకు అయితే పట్టదు మసాలా. అందుకే నేనైతే కాట్లు అయితే ఎక్కువ పెట్టుకున్నా. మనం ఇప్పుడు ఈ 2 లెగ్ పీస్లని మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి దీంట్లోకి అయితే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు అండ్ కారం అయితే మిక్స్ చేసుకుంటున్నాం. కారం అయితే కొద్దిగా తక్కువైందని మళ్ళీ కొద్దిగా స్పూన్ అయితే వేసుకున్నాను నేను. అండ్ దీంట్లోకి అయితే నేను బగారా ఆకులు కూడా అయితే వేసుకుంటున్నా. బగారా ఆకులు వేయడం వల్ల ఏంటంటే మన చికెన్ అనేది కొద్దిగా ఫ్లేవర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడే కొద్దిగా అయితే నేను అల్లం పేస్ట్ అయితే వేసుకున్నా. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని వీటిని బాగా మన ముక్కలకి కలిసేటట్టుగా మనం ఇప్పుడు పెరిగేసుకున్న తర్వాత ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మన కలిపిన మసాలా అనేది మన బోన్స్ ఉంది కదా, మన ఆ బోను మీట్ మధ్యలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం గ్రిల్ మీద కాల్చేటప్పుడు మసాలా అనేది లోపల పోయి మంచి ఫ్లేవర్డ్గా వస్తుంది మనకి చికెన్ అయితే, గ్రిల్ అనేది. అందుకే నేనైతే చాలాసేపు అయితే కలుపుకొని పెట్టుకుంటున్నా. లైట్గా కొద్దిగా నేనేం చేస్తున్నా అంటే ఫుడ్ కలర్ అనేది వాడుతున్నా. కలర్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని అయితే 1 అవర్ వరకు మనం పక్కన అయితే ఉంచుకోవాలి. అందువల్ల అనేది మంచి జ్యూసీగా వస్తుంది మనం తీసేటప్పుడు. మనకి ఏ విధంగా ఉందంటే ఒకసారి వీడియోలో చూపిస్తా చూడండి. ఈ విధంగా చేస్తున్నాం మనం దీన్ని, గ్రిల్ చికెన్ని మంచిగా. ప్రతి నేనైతే కాట్లు అయితే చాలా ఎక్కువ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే బోన్ల మధ్యలో మళ్ళీ బ్లడ్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది ఎక్కడ కూడా రాకుండా చాలా మంచిగా గీతలు అయితే చాలా ఎక్కువ పెట్టుకున్నాను కాట్లు నేను. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ అయితే స్మెల్ అయితే రాదు. చాలా బాగా వచ్చింది అసలు. చూడండి, అసలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. చూస్తుంటే అసలు ఇలానే తినాలనిపిస్తుంది. అసలు చూసారు కదా, అసలు 2 సైడ్లు కూడా చాలా బాగా వచ్చింది. అసలు చాలా జ్యూసీగా ఉంది. దీని అయితే మనం ఇప్పుడైతే గ్రిల్ మీద కాల్చుకొని లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో నేను వీడియోలో అయితే చూపిస్తా. ఇప్పుడే మనం అయితే గ్రిల్ మీద అయితే చికెన్ పీస్ అయితే పెట్టేసుకున్నాక ఏంటంటే కింద మంట అనేది కొద్దిగా మీడియంగా మండేటట్టు చూసుకోవాలి. పీస్ అనేది ఎక్కువసేపు వన్ సైడే కాలుస్తే ఏంటంటే కిందంగా మొత్తం మాడిపోతుంది. అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో పీస్ని మాత్రం తిప్పేస్తూ ఉండాలి. అండ్ కొద్దిగా మనం ఆయిల్ అనేది దాని మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. పీస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా కుక్ అవుతుంది. లోపల మాత్రం మన నీచు స్మెల్ అనేది లేకుండా మంచిగా కుక్ అవుతుంది. మనం చూసినాం కదా, ఇప్పుడు వీడియోలో చూసుకున్నట్లయితే మనం ఒకసారి రెడ్డిష్ కలర్ ఇప్పుడిప్పుడే మంచిగా కుక్ అవుతుంది. ఈ విధంగా మనం సైడ్ నుంచి కూడా కాల్చుకోవాలన్నమాట. ఎందుకంటే అన్ని సైడ్ కాలితేనే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మనకు రెస్టారెంట్ స్టైల్ లాగా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మధ్యలో ఏంటంటే మనం ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే లోపల ఎలాంటిది ఉన్నా కానీ మంచిగా కుక్ అయిపోతుంది. మంచిగా అసలు స్ట్రక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది అసలు మనకి ఏ రేంజ్లో వచ్చిందో. కానీ ఎక్కువసేపు గ్రిల్ మీద మాత్రం అస్సలు ఉంచొద్దు. ఎందుకంటే ఉంచడం వల్ల ఏమైందంటే గ్రిల్ కానీ చికెన్ పీస్ అనేది అతుక్కుపోతుంది అనమాట. మన గ్రిల్ పీస్ అయితే రెడీ అయిపోయింది. దింపేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్ అయితే ఉంటుంది. చూశారు కదా అసలు ఏ విధంగా ఉందో. సూపర్ వచ్చింది అసలు. ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తాను నేను ఫ్లేవర్ ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉంది అసలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.